వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ ను అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 20 జట్లు పొట్టి కప్పు కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఈ T20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీ కొత్త రూల్స్ ను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆ రూల్ ఏంటి, దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. T20 వరల్డ్ కప్ లో గతంలో కనిపించని కొన్ని కొత్త నిబంధనలు తీసుకొస్తోంది ఐసీసీ. అందులో ప్రధానమైంది 60 సెకండ్ల స్టాప్ క్లాక్ రూల్. ఈ పొట్టి ప్రపంచ కప్ లో 60 సెకండ్ల స్టాప్ క్లాక్ రూల్ ను ఉపయోగించినట్లు ఐసీసీ తెలిపింది. కాగా ట్రయల్ పీరియడ్ లో వన్డే మ్యాచ్ల్లో కనీసం 20 నిమిషాలు ఆదా చేయడం కోసం ఎపెక్స్ బోర్డు ఈ నిబంధనలను తప్పనిసరి చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక ఈ రూల్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న వివరాల్లోకి వెళ్తే 60 సెకండ్ల స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం ఓవర్ వేయడం పూర్తయిన తర్వాత వెంటనే 60 సెకండ్ల లోపు మరో బౌలరు బౌలింగ్ ప్రారంభించాలి. లేదంటే బ్యాటింగ్ చేసే జట్టుకు పెనాల్టీ కింద 5 పరుగులను అదనంగా ఇస్తారు. దాంతో బ్యాటింగ్ చేసే జట్టుకు ఇది లాభమే. అయితే వికెట్ పడి మరో బ్యాటర్ క్రీజ్లోకి వచ్చేటప్పుడు ఎంపైర్ బ్రేక్ ఇచ్చినప్పుడు, గాయం కారణంగా ఫిజియోథెరపిస్ట్ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఈ రూల్ వర్తించదు. కాగా ఈ రూల్ను 2023 డిసెంబర్లో మధ్యంతర ప్రాతిపదికన ప్రవేశపెట్టినప్పటికీ ట్రయల్ పీరియడ్ తర్వాత 20 నిమిషాల సమయం ఆదా కోసమే ఈ రూల్ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. 60 సెకండ్ల సమయాన్ని గ్రౌండ్లో ఎలక్ట్రానిక్ గడియారంలో ప్రదర్శిస్తారు. కేవలం సమయాన్ని ఆదా చేయడానికే ఈ రూల్ను ఐసీసీ తీసుకొచ్చింది. కెప్టెన్లు నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. 5 పరుగుల పెనాల్టీ అంటే మ్యాచ్ ఫలితాన్ని మార్చే వీలుంటుంది. ఈ రూలు ఇరు జట్లకు సమానంగా వర్తిస్తుంది. మరి ఐసీసీ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ఎవరికి లాభం చేకూరుస్తుందో వేచి చూడాల్సిందే. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.